నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు ప్రీ డయాబెటిక్ గానీ, డయాబెటిక్ గానీ ప్రీ డయాబెటిక్ వాళ్ళు డయాబెటిస్‌లో వెళ్ళకుండా, డయాబెటిస్ వాళ్ళు డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంచుకోవడానికి మెడిసిన్స్ గురించి అయితే మీరు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. బట్ ఫుడ్ ఇలాంటి వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఏ టైంలో ఎంత క్వాంటిటీలో తీసుకుంటే డయాబెటిస్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు? మెయిన్ డయాబెటిక్ పేషెంట్ టైం టు టైం ఫుడ్ తినాలండి. ప్లస్ కంపల్సరీ ఏంటంటే పొద్దున్న టిఫిన్ తిన్నప్పుడు మనకి వారంలో 2 సార్లైనా పెసరొట్టు కానీ, మినప వడలు కానీ, మినప రొట్టి కానీ తీసుకోవాలి. తీసుకుంటే వల్ల ఏంటంటే నరాల్లో బాగా పట్టుతూ ఉంటుంది. దాంతోపాటు మధ్యాహ్నం భోజనంలో కంపల్సరీ అరుగుదల శక్తి పెంచుకోవడానికి కొంచెం శొంఠి పొడి, నువ్వుల నూనె లేదంటే ఆవు నెయ్యి వేసుకొని భోజనం ఫస్ట్ ముద్దలు తినడం వల్ల అరుగుదల శక్తి పెరుగుతుంది. అరుగుదల శక్తి తగ్గడం వల్లనే ఈ యొక్క ప్రీ డయాబెటిక్ సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి. మనకు అరుగుతుంది పొద్దున్న పొట్ట క్లీన్ అవుతుందని కాదు కదా, తిన్న ఫుడ్ అంతా బాడీకి వంట పట్టుకోవాలి. మధ్యాహ్నం అయినా సాయంత్రం అయినా కూడా భోజనానికి ముందే తినాలండి. ఫ్రూట్స్ తిన్నా, ఏం తిన్నా, జామకాయ తిన్నా లేకపోతే ఏం తిన్నా కూడా భోజనానికి ముందు తింటే ఆ ఫైబర్ పొట్టని బాగా క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు ఏంటంటే మనకి చాలామందికి ఆంధ్రాలో అయితే స్వర్ణ అని దొరుకుతాయి రైసు. అంటే వర్షాకాలం పంట మనకి గట్టితనం ఉంటుంది. వర్షాకాలం పంట తీసుకుంటే మనకి నీరసం రాకుండా ఎక్కువసేపు స్టోరేజ్ ఉంటుంది రైస్ తినేవాళ్ళు. చాలామంది రైస్ తింటాము మేము వేరే తినమని అంటారు. వాళ్ళు ఏంటంటే స్వర్ణ రైస్ కొంచెం పాలిష్ తక్కువ ఉన్నది తీసుకుంటే మంచిది. పిఎల్ అని కూడా దొరుకుతాయి ఆంధ్రాలో అయితే. ఇక్కడ అయితే మనకి తెలంగాణ అయితే బాగా ఓల్డ్ ట్రెడిషనల్ రైస్ కూడా అమ్ముతున్నారు. అది తీసుకుంటాం వల్ల ఎక్కువసేపు నీరసం రాకుండా ఉంటాయి. ఇవి మనకి ఎండాకాలంలో పంట 3 నెలల్లోనే అయిపోతుంది. మళ్ళీ అది ఎక్కువ ప్రొడక్షన్ వచ్చి మనకు బలం ఉండదు. మిల్లెట్ తీసుకున్న వాళ్ళైనా ఒక పిడికెడు రైస్ అయినా కొంచెం మజ్జిగన్నంలో కలిపి తీసుకుంటాం వల్ల డైజెషన్ బాగుతుందండి. సాయంత్రం భోజనానికి ముందు గోధుమ రవ్వ ఉప్మా కానీ లేదంటే జొన్న గట్క కానీ, జొన్న రొట్టెలు కానీ తీసుకుంటే పొట్ట బాగా శుభ్రపడటానికి బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ ఉదయం పూట ఆకుకూరలు, సాయంత్రం పూట కాయగూరలు తీసుకుంటూ ఉంటే ఈ ఫైబర్ వల్ల మనకు చాలా ఉపయోగపడుతుంది. కర్రీ ఎక్కువ తీసుకుంటాం వల్ల ఏంటంటే డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్లోనే ఉంటాయి. ప్లస్ ఈ ప్రీ డయాబెటిక్లో బాడీ డీటాక్సిఫై అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ నాన్ వెజిటేరియన్స్ అయితేనేమో మనకి ఎగ్ వైట్ తీసుకోవాలి, ఎల్లో తీసుకోకూడదు. ఎల్లో తీసుకునే వాళ్ళు గ్యాస్ ఫామ్ అవుతుంది. వాళ్ళు ఫిష్ తీసుకోవచ్చు, తక్కువ క్వాంటిటీలో రెడ్ మీట్ తీసుకోవచ్చు. ఇలాగా నాన్ వెజిటేరియన్ తీసుకోవాలి. వెజిటేరియన్స్ అయితే ఏంటంటే ఎక్కువ మునగాకు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అని కూడా మునగాకు మానకన్నా వారంలో 2-3 సార్లు తీసుకుంటాం వల్ల ఏంటంటే మన కంటి చూపు మెరుగుపడుతుంది. దాంతోపాటు మనం కొన్ని ఆకుకూరలు ఉన్నాయి, మనకు బాగా దొరికే ఆకుకూరలు కంటి చూపు మెరుగుపడడానికి. తర్వాత ఎపిసోడ్లో ఆకుకూరల గురించి కూడా తెలుసుకుందామండి. ఉదయం పూట ఆకుకూరలు, సాయంత్రం పూట కాయగూరలు తీసుకుంటూ ఉంటే డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. మునగాకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. వెజిటేరియన్స్ అయితే ఏంటంటే అట్టి తోట ఇలా కొన్ని మంచి ఫుడ్స్ ఉన్నాయి. ఆ మంచి ఫుడ్స్ మనం తీసుకుంటాం వల్ల ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటాం వల్ల పొట్ట బాగా క్లీన్ అయ్యి మనకి డయాబెటిక్ నుంచి కూడా బయటపడటానికి మనకి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ప్రీ డయాబెటిక్లో ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే పొట్ట బాగా డీటాక్సిఫై అవుతుంది. అయ్యిందంటే మనకి గమ్ముని చాలా ఫాస్ట్గా మన హీల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నిజంగా సార్, ఈరోజు మన ప్రేక్షకులకి డైట్ అంటే ప్రీ డయాబెటిక్ కానీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కానీ డైట్ ఎలా తీసుకోవాలో చెప్పారు. సో క్వాంటిటీలో కూడా ఏమైనా చేంజెస్ చేసుకోవాలి. టైం టు టైం తిని సాయంత్రం మాట ఎర్లీగా తినడం వల్ల డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎవరు చెప్పినా అదే చెప్తారు. పొద్దున్న మాటలు మనకి కొంతమంది వాల్నట్స్ అని అవన్నీ నానబెట్టి తీసుకోవచ్చు. తీసుకున్నా కూడా మనకి ఏంటంటే టైం టు టైం తీసుకుని ఎర్లీగా మనకి ఏ ప్రాబ్లం అయినా హీల్ చేసుకుంటా ఉంటుందండి. సాయంత్రం భోజనం మట్టుకి స్కిప్ చేయకుండా చేసుకోవాలి, ఎక్కువ లేట్ చేయకుండా చేసుకోవాలి. చాలామంది ఏంటంటే డయాబెటిక్ వచ్చిందని తిండి తగ్గించేస్తారు. ఆ తిండి తగ్గించడం వల్ల ఇంకా నీరసపడిపోతారండి. దానివల్ల ఏంటంటే మనకు కొత్త ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అందు గురించి ఏంటంటే శుభ్రంగా ఎర్లీగా తినటం వల్ల, ఏం తిన్నా కూడా ఎర్లీగా తినటం వల్ల కొంతమందికి మనం చెప్పిన అవకాశం ఉండకపోయిన వాళ్ళు కూడా ఎర్లీగా భోజనం చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి మనకి గమ్ముని ఏ హెల్త్ ప్రాబ్లంకి లొంగిపోకుండా ఉంటాము. సాయంత్రం ఒకవేళ లేట్ అవుతుందంటే
వాళ్ళు ఏదైనా జొన్న రొట్టె అలాంటివి తింటే ఈజీగా మనకి పొట్ట క్లీన్ అయిపోతుంది, డైజెషన్ అయిపోతుంది. సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి అంత ఎక్కువగా ఆకలి అవ్వదు. బట్ డయాబెటిక్లో ఉన్న వాళ్ళకి గంటకి ఆకలి అవుతుంది, గంటకి వెనక్కి వేరే రావాల్సింది వస్తుంది. సో అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఫుడ్ విషయమే మనం తీసుకుంటే గంటకి తింటే వాళ్ళకి స్పైక్ అవుతా. సో అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ వారానికి 2 సార్లైనా కాకరకాయ తినాలండి. కాకరకాయ కూర తినాలి. ఓకే. ప్లస్ దాంతోపాటు వాళ్ళు ఏంటంటే పొద్దున్న మాటలు వాళ్ళకి నీరసం వచ్చేస్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే నైటు కొర్రలైనా కూడా డైరెక్ట్ నానబెట్టుకు తినేస్తున్నారు. అలా కాకుండా కొర్రలు ఒకసారి మిక్సీ కొట్టుకుంటే రవ్వ కింద అవుతుంది. దాన్ని జావ కింద చేసుకుని ఒక గ్లాస్ ఎర్లీ మార్నింగ్ వాకింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఈ యొక్క చూర్ణాలు తీసుకున్న తర్వాత ఒక గ్లాసు జొన్న జావ కానీ, పచ్చజొన్న జావ కానీ, మన కొర్రల జావ కానీ ఎన్నో రకాల అంశాలు. ఈ 2 జావలు కానీ తీసుకుంటాం వల్ల ఏమవుతుందంటే ఎక్కువసేపు నీరసం రాకుండా ఉంటుంది. కొంతమంది టిఫిన్ తింటే వెంటనే అరిగిపోతుంది. ఇది ఎక్కువసేపు స్టోరేజ్ ఉంటుంది. ఆ జావని క్యారీ చేసుకుని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల మనకి 2 గంటల టైంకి భోజనం తింటాం అనుకోండి, లేట్ అయిపోతుంది అనుకో, 1 గంటకల్లా ఒక గ్లాస్ జావ తాగి ఒక అరగంట గంట లేట్గా చేసినా ఇబ్బంది ఉండదు. ఆ టైంని బ్రేక్ చేసుకోకన్నా ఆ టైంకి ఏదైనా ఒక జావని పెట్టుకుని తాగడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కువసేపు నీరసపడిపోకుండా ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయండి. నైట్ టైం అశ్వగంధ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అసలు నిస్సత్వం లేకుండా ఉంటుంది. నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులకి డైట్ గురించి, డయాబెటిక్ డైట్ గురించి చాలా చక్కటి వివరించారు. థ్యాంక్ యూ సార్.